హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్రౌన్ రైస్ దోసపిండితోటి గుంత పొంగనాలు చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. నా ఛానల్ వీడియోలోకి వెళ్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేశాను. ఆ ప్యాన్లో ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఈ విధంగా ఆయిల్ అనేది 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేయడానికి ఆయిల్ వేసేస్తే కనుక మంచిగా దోరగా వేగుతాయి అన్నమాట. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ విధంగా చేసుకుంటే కనుక దోసపిండిలో బ్రౌన్ రైస్ దోసే కాకుండా వేరే దోసపిండి అయినా కానీ బాగా పులిచినప్పుడు ఈ విధంగా ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఈ విధంగా ఏం చేసుకొని గుంత పొంగనాలు అనేది వేసుకుంటే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కాడలతో సహా సన్నగా తరిగి వేసుకోండి. కాడల్లో కూడా మంచి పోషకాలు అనేది ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వేసేసి మంచిగా దోరగా మంచిగా ఏగనియాలి. కలిపేసుకుంటూ మంచిగా ఏం చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి మనకంగా కొంచెం బాగా మగ్గాలి అనుకుంటే ఒక స్పూను ఉప్పు వేస్తే కనుక మంచిగా వేగిపోతుంది అన్నమాట. 1 స్పూన్ ఉప్పు అనేది వేసేస్తున్నాను. మనం దోసపిండిలో వేయాలి కాబట్టి అదేవిధంగా దోసపిండిలో వేయకుండా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్లోనే వేసేస్తే కనుక మంచిగా దోరగా వేగుతాయి అన్నమాట. ఈ విధంగా కలిపేసుకుంటూ మంచిగా ఏగనేయాలి. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూను పసుపు అనేది వేసేసుకుంటున్నాను. పసుపు కూడా వేసేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకుంటూ ఏం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు సిమ్ లేకల్లే పెట్టి ఎంచుకోండి. ఈ విధంగా ఏంచి ఒక 10-15 నిమిషాలు పక్కన అనేది పెట్టేస్తే కనుక బాగా చల్లారిపోయిన తర్వాత మనం దోసపిండిలో కలిపేసుకుంటే కనుక మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దోసపిండిలో వచ్చేసి నేను కొంచెం వంట సోడా అనేది వేసేస్తుంది అన్నమాట. మనకు దోసపిండి అనేది కొంచెం గట్టిగా ఉంటే కనుక ఇంకా కొన్ని వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మసాలా అనేది వేసేస్తున్నాను దోసపిండిలోకి. ఈ విధంగా మొత్తం అంతా వేసేసి ఇంకా కొన్ని వాటర్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మనకు ఉప్పు సరిపోకనే కానీ చూసి వేసుకోండి. ఈ విధంగా పొద్దున్నే టిఫినే కాకుండా సాయంకాలం పిల్లలకు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా పిల్లలకు స్నాక్స్ మాదిరి వేయించినా కానీ మంచిగా వేడివేడిగా తినేస్తారనమాట. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి గుంత పొంగనాలు ప్యాన్ అనేది పెట్టేశాను అనమాట. ఈ విధంగా పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఆయిల్ అనేది వేసేసుకుంటే కనుక మనకు పొంగనం అనేది కరుచుకోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా ఆయిల్ అంతా వేసేసాను. ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్లే కల్లా పెట్టి చేసుకోండి. హైలో పెడితే కనుక మాడిపోతాయి.
తర్వాత వచ్చేసి ఇప్పుడు దోసపిండి బ్రౌన్ రైస్ దోసపిండి అనేది వేసేస్తున్నాను. మనం పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయన్నమాట. ఈ విధంగా చేసుకుంటే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకు లైట్గా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఫస్టే ఆయిల్ వేసాం కాబట్టి మనకు కావాలంటే కనుక ఆయిల్ అనేది లైట్గా వేసేసుకోండి. నేను మళ్ళీ లైట్గా ఆయిల్ అనేది వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక ప్లేటు వేసేస్తే కనుక మంచిగా ఉడుకుతాయి, మంచిగా కాలన కూడా కాలుతాయి అన్నమాట. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత ప్లేట్ అనేది తీసేస్తున్నా చూడండి. మంచిగా ఆవిరి మీదనే ఉడికిపోయినాయి చూడండి. ఆ తర్వాత వచ్చేసి ఒకవైపు నుంచి మరొక వైపు ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటే కనుక రెండో వైపు కూడా మంచిగా కాలుతాయి అన్నమాట గుంత పొంగనాలు అనేది. ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్లెకల్లే పెట్టి చేసుకుంటే కనుక ఈ విధంగా గోల్డ్ కలర్ అనేది కాలుతాయి, మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఈ విధంగా రెండో వైపు కూడా కొంతసేపు కాలనిచ్చిన తర్వాత మనం ఎర్రకారంలకు కానీ పల్లీల చట్నీలకు కానీ తింటే కనుక మళ్ళీ తినాలనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారన్నమాట. ఈ విధంగా మన పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా వేసి ఇచ్చినా కానీ మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. ఇలా రెండవ వైపు కూడా మంచిగా కాలాయి చూడండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.